హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. చాలా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. చూసారా, లుక్ కూడా చాలా బాగుంది కదా. దీనికోసం ముందు తయారీ విధానం చూద్దాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసం 2 లవంగాలు, చెక్క, యాలకులు, కొంచెం అల్లం, వెల్లుల్లి, అంతేనండి. మసాలా కూడా పెద్దగా ఏం అవసరం ఉండదు. కొంచెం చివరిగా గరం మసాలా యాడ్ చేద్దాం. ఇవి కూడా ఎక్కువ అవసరం లేదండి. ఒక టమాటా, కొన్ని పచ్చిమిర్చి, ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను నేను. అవి కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. చూసారు, ఇలా చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి. అందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. కారం, పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ముందుగా మనం కొంచెం నిమ్మరసం, ఒక ఒక నిమ్మకాయ జ్యూస్ చేసి పెట్టుకున్నాను నేను, అది వేసుకుందాం. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్, అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్, అది కూడా వేసి బాగా కలుపుకోవాలండి. మినిమం ఒక 10 మినిట్స్ అయినా కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. చికెన్లో మాత్రం వాటర్ ఏం లేకుండా తీసేసుకోండి. ఇలా డ్రైగానే ఉండాలి. లేకపోతే మనం కుక్ చేసేటప్పుడు మెత్తగా అయిపోద్ది, బాగుండదు అసలు. చూడండి, ఇలా ఒక 10 మినిట్స్ దాకా ముక్కకి మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. చూసారా, కలర్ఫుల్గా బాగుంది కదా. ఇలా కలిపేసుకోండి. చివరిగా కొంచెం పెరిగేసుకుందాం. వేసి ఇది కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చి చీరికలు కూడా వేసానండి. అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుతూనే ఉండాలి చాలాసేపు. మినిమం ఒక 10 మినిట్స్ కలిపాను నేను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, కలిపేసుకుందాం. దీన్ని ఇలా పెట్టి ఒక 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బియ్యం నానబెట్టుకుందాం. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇది దమ్ బిర్యానీ కాదు కదా, నార్మల్గా చేసుకునే బిర్యానీ కాబట్టి నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఈ బియ్యం శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ పోసి నానబెట్టుకుందాం. ఈలోపు బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుందాం. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి, అందుకే గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నె, దానికి సరిపడా రైస్ ఉడికి గిన్నె పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకున్నాను. నెయ్యి తప్పకుండా వేసుకోండి. మీరు ఎప్పుడు బిర్యానీ కానీ పలావ్ కానీ ఏం చేసినాని దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మొత్తం బిర్యానీ హోల్ గరం మసాలా ఉంటాయి కదా, షాజీరా, అవన్నీ వేసుకోవాలి. వేసుకుని వేగేటప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి వేసేసుకుని వేయించుకుందాం. ఇవి బాగా వేగాలండి. బాగా రెడ్డిష్గా ఏమి రావాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతాయి. తర్వాత కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి వేయించుకుందాం. టమాటా కొంచెం మెత్తబడి దాకా కొంచెం మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు, కొంచెం మెత్తబడింది, కనవది ఉడికిపోద్దండి మనం వాటర్ వేసినప్పుడు. ముందుగా మనం 2 గంటలు నానబెట్టి పెట్టుకున్నాం కదా చికెను, ఇది వేసేసుకుందాం ఇందులో. అసలు ఆ చికెన్ అయితే ఉడకడానికి అసలు టైమే పట్టదండి. ఒక 15 మినిట్స్ అయితే మొత్తం ముక్క మెత్తగా ఉడికిపోద్ది. మనం మ్యాగ్నేట్ చేసి ఒక 2 గంటలు వదిలేసాం కదా పక్కన. ఓవర్ నైట్ అయినా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. అప్పటికప్పుడు కావాలనుకుంటే ఇలాగ 2 అవర్స్, 1 అవర్ ఉంచుకున్నా కూడా పర్లేదు. ముక్క జ్యూసీగా మెత్తగా ఉడికిపోద్ది. చికెన్ వేసుకుని హై ఫ్లేమ్ పెట్టుకుని బాగా కలుపుకోవాలండి. చికెన్లోంచి కొంచెం వాటర్ వస్తాయి. చికెన్ వేసాక కర్రీస్ అయినా బిర్యానీ అయినా ఏదైనా పెద్ద మంట పెట్టుకుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ అయితేనే బాగుంటుంది. చికెన్ స్మెల్ రాకుండా ఉంటుందండి ఆయిల్లో హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోవడం వల్ల. ఇది ఒక టిప్ ఒకటి పాటించండి ఎప్పుడు చికెన్ చేసుకున్నా. చూసారు, ఇలా వాటర్ వచ్చినాయి కదా, దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం. చికెన్లోంచి వాటర్ వచ్చి బాగా ఉడికిపోతాయి.
వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ వచ్చింది కదండి, ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. కొంచెం గరం మసాలా వేసుకుందాం. వేసుకుని బాగా కలిపేసుకోండి ఒకసారి. చూడండి ఇలా కలిసిపోయింది కదా, బాగా వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి, 5 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. 6 గ్లాసులు పోయాలి, 1 గ్లాస్ తగ్గించాను. బియ్యం నానబెట్టుకున్నాం కదా మెత్తగా అయిపోద్దని. ఈ కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుందండి, సరిపోద్ది. 6 గ్లాసులు పోసేయొద్దండి, మెత్తగా అయిపోతాయి. బాస్మతి రైస్కి గ్లాసుకి గ్లాసున్నర అయితే సరిపోద్దండి. నేను 6 గ్లాసులు కానీ 5 గ్లాసులు పోసుకున్నాను. కొంచెం వాటర్ మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది. ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం ఇలాగా జల్లిగిన్నెలో వేసుకుని వాటర్ అన్నీ తీసేసుకుని ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. వేసేసుకుని బాగా కలిపేసుకోండి. బాస్మతి రైస్కి కొంచెం వాటర్ తక్కువే పడతాయండి, చూసి వేసుకోండి. ఎక్కువ వాటర్ పోసేయడం వల్ల అదంతా మెత్తగా ముద్దగా అయిపోతుంది. మూత పెట్టి ఉడికించుకుందాం. మధ్యలో మూత తీసి చూసుకోండి, చూసుకుని కలుపుకోవాలి, లేకపోతే అడుగున మెత్తగా అయిపోద్దండి. ఒక 4-5 సార్లన్నా తీసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుని మళ్ళీ మూత తీసి చూద్దాం. కొంచెం కొత్తిమీర వేసాను. ఆ కొంచెం వాటర్ ఉండక కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఏం బాగుంటుందండి. ఇందాక వాటర్లో వేసాం కదా, ఈ కొత్తిమీర కూడా అలా కలిపేసుకోండి. చూసారా ఇంకా వాటర్ ఉన్నాయి, మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా అడుక్కి పైకి కలుపుకోవడం వల్ల పొడిగా వస్తుందండి బిర్యానీ. లేకపోతే అడుగునంతా గట్టిగా పట్టేసినట్టు ముద్దగా అయిపోద్ది, బాగుండదు అసలానే. అడుగున మొత్తం మొక్కలన్నీ అడుగున ఉండిపోతాయి. అందుకే అడుక్కి పైకి కలుపుకుంటూ ఉండాలి బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా. మళ్ళీ మూత పెట్టేద్దాం. కొంచెం తడి ఉంది కదా, తడి అంతా ఇంకిపోవాలి. చూసారా రెడీ అయిపోయిందండి. చూసారా పొడిలాడుతూ వచ్చేసింది కదా, అసలు తడి అన్నది ఏం లేదు. సూపర్గా రెడీ అయిపోయింది. ఇంక సర్వ్ చేసుకోవడమే. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఒకసారి మళ్ళీ అడుగు నుంచి పైకి ఇలా కలిపేసుకుందాం. మొత్తం బిర్యానీ అంతా అయిపోయాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆపేసుకుని. చూసారా ఎంత బాగుందో. ఇలా కొంచెం రైస్ తక్కువ ముక్కలు ఎక్కువ ఉండేలా చూసుకోండి, బిర్యానీ చాలా బాగుంటుంది. చూసారా చాలా బాగుంది కదా. దీన్ని చికెన్ కర్రీ పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. నేను చికెన్ కర్రీ చేశాను, పెరుగు చట్నీ చేశాను. ఇలా సర్వ్ చేసుకుని చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. బిర్యానీ అయితే సూపర్గా ఉందండి.